హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మనకు ఇండియాలో అయితే లేట్ నైట్ ఫుడ్ కావాలంటే సిటీలో అయితే బయటకు వెళ్తే దొరికేస్తుంది. మనం ఏది కావాలంటే అది తినచ్చు. కానీ యూఎస్లో అయితే ఇట్లా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్సే మనకు ఆప్షన్. సో ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. మీకు అందరికీ తెలుసు, ఆ సింబల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది, మెక్డానల్డ్స్ అని. సో ఇండియాలో కొన్ని మెనూ ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్నవి అక్కడ ఉండకపోవచ్చు, అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండకపోవచ్చు. కొన్ని ఫ్రైస్ లేదంటే చికెన్ నగ్గెట్స్ ఇట్లాంటివన్నీ సిమిలర్గానే ఉంటాయని అనుకుంటున్నా. నేను అన్నీ ఒకే రోజు చూపించలేను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కో రోజు చూపిస్తాను నేను. ఇట్లానే ఇదే కాకుండా ఇంకా వేరే అదర్ రెస్టారెంట్స్లో ఏమున్నాయి, ఎక్కువ ఫేమస్ ఫాస్ట్గా వెళ్ళేటివి ఏమున్నాయని నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఈరోజు జస్ట్ మీకు చికెన్ నగ్గెట్స్, తర్వాత ఈ స్మూతీ లాంటివి ఏమైనా ఒకటి చూపిస్తా. కానీ ఈ రెస్టారెంట్ కూడా ఏంటంటే మనకు యూజువల్గా అయితే చాలా లొకేషన్స్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ అన్నీ ఓపెన్ ఉండవు నైట్ అంతా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది మాత్రం ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. 24 hours ఓపెన్ ఉన్నా కానీ ఈ లోపలికి రానియర్ అన్నట్టు. ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా మనకు, ఈ డోర్ లోపలికి రానియర్ అన్నట్టు. మనకు ఫుడ్ కావాలి అని అనిపిస్తే మాత్రం మనం డ్రైవ్ త్రూ అని ఉంటుంది ఇక్కడ ఏ రెస్టారెంట్స్లో అయినా కూడా డ్రైవ్ త్రూస్ ఫేమస్ అనమాట బాగా. సో ఆ డ్రైవ్ త్రూ ఏంటంటే నువ్వు కార్లోనే వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని మనకు కావాల్సింది అక్కడ మళ్ళీ పికప్ చేసేసుకోవచ్చు అనమాట ఒక సైడ్లో. ఇప్పుడు ఒకవేళ అదే మన డే టైం వచ్చినట్లయితే లోపల రెస్టారెంట్లోనే కూర్చొని తినే ఆప్షన్స్ ఉంటాయి. టేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి, అక్కడ మనం కూర్చొని తినచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మిడ్ నైట్ ఏ టైంలో ఆ టైంలో ఫుడ్ కావాలంటే ఇట్లా ఇప్పుడు ఈ కార్ వెళ్తుంది కదా, ఇట్లా ఈ కార్లోనే మనం డ్రైవ్ చేయాలి. అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ లాస్ట్లో మనకు డ్రైవ్ త్రూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డ్రైవ్ త్రూలోనే కార్లో నుంచి మనం వెళ్ళిపోయి అక్కడ ఆ బోర్డులో మెనూస్ ఉంటాయన్నమాట. ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ మనం చూసేసుకొని మనకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ అక్కడే మైక్ ఉంటుంది, వాళ్ళకి కెమెరా కూడా ఉంటుంది. సో ఆ మైక్లో మనం చెప్తాము, లోపల వాళ్ళు నోట్ చేసుకొని ఒక ఆర్డర్ నెంబర్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఏ కార్ వెళ్ళినా కూడా ఇప్పుడు మనకు అక్కడ చూస్తే ఒక కార్ వెళ్ళింది కదా, వాడు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నట్టున్నాడు. సో ఆ కార్ ఏంటంటే ఆ కార్ వెనకాల ఒక 4 కార్లు ఉన్నాయనుకో, 4 కార్లు సీక్వెన్స్గానే వెళ్తాయి. ఎందుకంటే నువ్వు వన్స్ ఆ డ్రైవ్ త్రూలోకి ఎంటర్ అవ్వగానే మనం బయటకు వెళ్ళలేము అన్నట్టు. సో వన్స్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మనం బయటకు వెళ్ళచ్చు. ఇప్పుడు ఆ కార్ ఉంది, ఆ కారు వాడు ఫుడ్ ఆర్డర్ చేశాడు, తర్వాత ఆ కారే ఫస్ట్ వస్తుంది కదా, వాళ్ళు అట్లా గుర్తుపెట్టేసుకుంటారు. సో వాళ్ళు అట్లా గుర్తుపెట్టేసుకొని మన ఆర్డర్ మనకి ఇచ్చేస్తారు. మన ఫస్ట్ ఏమో ఒక 2 విండోస్ ఉంటాయి సైడ్లో. ఒక విండోలో ఏమో మనం పేమెంట్ చేయాలి. ఇక్కడ మనకు స్క్రీన్ దగ్గరే చెప్తారు నీ ఆర్డర్ ఇంత అయింది అని. సో వాడు చెప్పిన టోటల్ని మనం ఫస్ట్ విండోలో పే చేస్తాం, డెబిట్ కార్డ్ ద్వారానో క్యాషో ఇస్తాం. సో పే చేసిన తర్వాత మనం సెకండ్ విండోలో మన ఫుడ్ మనం పే చేసి అక్కడికి వెళ్ళే లోపలే సెకండ్ విండోలో ఫుడ్ రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆడొక కార్ వచ్చి ఆగింది, ఇందాక ఒక కార్ వెళ్ళింది, ఇప్పుడు ఒక కార్ వచ్చి ఆగింది కదా. సో ఇప్పుడు ఇంకొక కార్ వస్తుంది. ఇక్కడ రెండు లేన్స్ పెట్టాడు, 2 లేన్స్లో కూడా 2 కార్లు వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ వైట్ కార్ ఆర్డర్ తీసుకుంటారు కాబట్టి అది ముందరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ కదా, సో ఎవరు ముందు వస్తే అలా తీసుకుంటారు అన్నట్టు. సో ఆడ తీసుకున్నాడు, ఆడ వెళ్ళిపోయాడు. సో సీక్వెన్స్లో 1 ఉన్నాడు. సో ఇప్పుడు ఈ కారు ఆర్డర్ తీసుకుంటారు. సో ఒకే పర్సన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇది చేయకుండా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే ఎంటర్ అవుతారు క్యూలోకి. సో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫుడ్ అంతా ఆర్డర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసి అక్కడ పేమెంట్ చేస్తారు విండోలో సైడ్లో. ఇక్కడ ఇది కూడా ఏమి ఉండదు, జస్ట్ ఈ బిల్డింగ్లోనే ఒక సైడ్కి ఉంటుంది అన్నట్టు. ఆ సైడ్లోనే వాళ్ళు తీసేసుకుంటారు తీసేసుకొని పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక హార్డ్లీ ఒక 1 or 2 minutes పడుతుంది అనమాట. 1 or 2 minutesలో వాళ్ళు మనకు ఫుడ్ చేతిలోకి ఇచ్చేస్తారు. నేను చూపిస్తాను అది మీకు సైడ్లో వాళ్ళు పేమెంట్స్ ఎట్లా చేస్తున్నారని. సో ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఈ బోర్డులో ఇక్కడ మెనూ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ మెనూ ఐటమ్స్లోంచి నువ్వు చూస్ చేసుకొని ఇక్కడ కార్ ఆగింది కదా, అతను పే చేస్తున్నాడు. అక్కడ కార్డు ఇస్తాడు, కార్డు ఇచ్చి పేమెంట్ అయిన వెంటనే నాకు ఒక సైడ్ నుంచి ఫుడ్ పిక్ చేసుకోవచ్చు. అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాను.
సో ఇదంతా ఈ మెక్డానల్డ్స్కి పార్కింగ్ లాటే. చూడండి అక్కడ ఫస్ట్ వెళ్ళిన కారు వెళ్తుంది ఆల్రెడీ ఫుడ్ పిక్ చేసుకొని. ఇప్పుడు సెకండ్ వెళ్ళిన కారు కూడా, ఈ వైట్ కారు కూడా ఇప్పుడు ఫుడ్ పిక్ చేసుకోవడానికి వెళ్ళింది. ఈ విండో 1లో పేమెంట్ తీసుకుంటారు, ఆ విండో 2లో ఫుడ్ ఇస్తారనమాట. సో ఫస్ట్ విండోలో ఏమో ఈ విండోలో ఈ చివరున్న విండోలో ఏమో పేమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ కార్ వెళ్ళింది కదా, అక్కడ ఫుడ్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయిన తర్వాత ఈ ఏదైతే ఈ పాత్ ఉందో, ఏదైతే ఈ ఫుడ్ పాత్ ఉందో, ఇక్కడ నుంచి నువ్వు బయటకు రావడానికి లేదు. వన్స్ ఎంటర్ అయ్యావంటే సీక్వెన్స్గా వెళ్ళి బయటికి ఆ నుంచి అట్టే వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఎవరు ముందు వస్తే వాళ్ళ పేమెంట్ అవుతుంది, వాళ్ళ పేమెంట్ అయిన వాళ్ళ ఆర్డర్ వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తారు. సో ఇట్లుంటుంది. సో మనం కూడా ఫుడ్ పిక్ చేసుకున్న తర్వాత చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది ఏంది సంగతి అని. ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒక స్ట్రా ఇచ్చాడు, స్ట్రా కూడా పేపర్లో ఉంది. తర్వాత ఇది స్మూతీ అన్నట్టు, స్మూతీలో పైన ఏమో విప్పుడు క్రీమ్ మీద క్యారమెల్ సిరప్ వేసాడు. ఇదంతా స్మూతీ. సో తర్వాత చిన్న బ్యాగ్లో మనకు మనం ఆర్డర్ చేసిన నగ్గెట్స్ ఇచ్చాడు. ఇట్లా చిన్న చికెన్ నగ్గెట్స్ అని ఉంది. తర్వాత కొన్ని సాసులు కూడా అడిగామన్నమాట. తర్వాత కొన్ని సాసులు అడిగాం. ఆ సాసులు ఏంటంటే ఇది హనీ సాస్, తర్వాత ఇది కూడా హనీ, తర్వాత ర్యాంచ్ అడిగాను, ర్యాంచ్ మిస్ చేసినట్టున్నారు. దట్స్ ఓకే. సో ఇట్లా నగ్గెట్స్ ఇట్లా ఉన్నాయి, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో చూడండి చికెన్ నగ్గెట్స్ ఎట్లా ఉన్నాయి. జస్ట్ నార్మల్ కేఎఫ్సి, మనం నార్మల్గా చూస్తే కేఎఫ్సి మాదిరి ఉన్నాయి. సో నేను జస్ట్ మీకు చూపించాలి కాబట్టి జస్ట్ అలాగే ఆర్డర్ చేసిన. సో దీంట్లో సాస్ ఎట్లుంది అని అంటే, చూడండి తేనె మాదిరి ఉంది, లిక్విడ్. సో దీన్ని ఇట్లా తినచ్చు, లేదంటే ర్యాంచ్ ఇచ్చుంటే ర్యాంచ్ కూడా చూపించేటండి. మామూలుగా ర్యాంచ్ మనకు తెలుసు కదా, దీన్ని ఇట్లా డిప్ చేసుకొని లోపల చూడండి. జస్ట్ పైన ఏమో ఆ పౌడర్లో అది మ్యారినేషన్ అది ఉంటుంది కదా, కేఎఫ్సీ మాదిరి అనిపిస్తుంది. లోపలంతా చికెన్ ఉంది. సో అట్లా ఇది తేనేమో చూడడానికి తేనెలాగా అనిపిస్తుంది, కానీ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా దీంట్లో షుగర్ సిరప్ ఉంటుంది. అది ఈ నగ్గెట్స్ పరిస్థితి. తర్వాత ఏమో ఈ ఫ్రాపీ ఉంది కదా, ఇంట్లో ఇదంతా కొంచెం కాఫీ తోటి ఉన్న డ్రింక్, కాకపోతే కొంచెం ఐస్ క్రిస్టల్స్ ఉంటుంది లోపల. ఈ పైనంతా ఇప్పుడు క్రీమే, ఇదంతా షుగరే. సో ఇదంతా కూడా మనకు క్యారమెల్ సిరప్ అనమాట, జస్ట్ ఆ టేస్ట్ రావడం కోసం, క్యారమెల్ టేస్ట్. ఇట్లా మెక్డానల్డ్స్ లోగో ఉంది. అది ఫ్రెండ్స్, క్విక్గా ఆకలి వేసినప్పుడు క్విక్గా తినాలంటే దొరికేది ఇదే. ఓకే, నెక్స్ట్ టైం మీకు ఇంకో ఐటెం చూపిస్తా, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో ఇది ఉంది కదా, ఇది వచ్చి పేపర్లో ఉంది, ఫ్రంట్ బయట వచ్చింది. కోకులకి స్మూతీస్కి అన్నిటికీ ఇదే స్ట్రా ఇస్తాడు అనమాట. సో ఇది లోపల పెట్టేసుకొని ఇట్లా తాగడమే. బాగుంది, కాకపోతే ఎక్కువ షుగర్ డ్రింక్.